గైస్ నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్ ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే మీరు మీ యొక్క ఖాళీ యూనిక్స్లో ఒక టూల్ ఏది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ టూల్ వచ్చేసి ఒక ఇమేజ్లో టెక్స్ట్ ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ ఎన్క్రిప్ట్ అయితే చేసేది. ఎన్క్రిప్ట్ చేసి అది మీరు ఎవరికైతే పంపారో వాళ్ళకైతే సెండ్ చేశాక వాళ్ళు ఈ యొక్క టూల్తో దాని లోపల ఏదైతే మీరు ఎన్క్రిప్ట్ చేశారో అది అయితే చూడగలరు. ఇది వేరే వాళ్ళకి ఎట్లా అయితే కనపడిద్ది అంటే జస్ట్ ఒక ఇమేజ్ లాగే కనపడిద్ది. దాంట్లో ఈ ఒక టెక్స్ట్ ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ ఉన్నట్టయితే కనపడదు. ఇది ఎట్లా మీరు యూజ్ చేయాలో అయితే చెప్తాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఇది మీరు ఎట్లా యూజ్ చేయాలో మీ యొక్క ఖాళీ లినిక్స్లో అయితే చెప్తాను. దానికంటూ ఒక కమాండ్స్ అయితే రన్ చేయాలి. ఈ కమాండ్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తాను. అట్లా నా వెబ్సైట్లో కూడా ఇస్తాను. ఈ కమాండ్స్ అనేది అక్కడ నుంచి కాపీ చేసి మీరు అయితే పేస్ట్ అయితే చేయొచ్చు. దానికంటూ మీరు వర్చువల్ బాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి sudo apt అప్డేట్. ఈ కమాండ్ ఇచ్చేసి రన్ చేయండి. మీ యొక్క ఖాళీ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో ఫస్ట్ కమాండ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ చేసాం. తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి sudo apt ఇన్స్టాల్ స్టెక్ హైడ్ అనేది మనం డౌన్లోడ్ చేసే టూల్. ఇప్పుడు మనం ఇక్కడ వై ఎందుకు ఇస్తామన్నామంటే మనం పర్మిషన్ ఇస్తున్నాం మీరు ఈ యాప్ని ఈ టూల్ని అయితే ఇన్స్టాల్ చేయమని మన ఖాళీ యూనిక్స్లోకి. సో ఇచ్చేసి ఎంటర్ అయితే చేయండి. స్టెక్ హైడ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ ఏ కమాండ్ రన్ చేయాలి ఎన్క్రిప్ట్ చేయడానికి. సో అందుకని మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను దానికంటే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను డౌన్లోడ్స్లో. నేను జేపీజీ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫైల్ని. సో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ ఫైల్ వచ్చేసి ఇది akhil.txt అని. దీంట్లో దిస్ ఈజ్ ఏ సీక్రెట్ మెసేజ్ అనేది టైప్ చేసి ఇస్తే ఉంచాను నేను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ అనేది ఇమేజ్లో ఎన్క్రిప్ట్ చేయాలి. సో ఎట్లా అంటే దానికంటే ఒక కమాండ్ అయితే ఉండేది. అది వచ్చేసి స్టెక్ హైడ్ ఎంబెడ్ డాష్ ఈఎఫ్. ఇక్కడ ఈఎఫ్ అనే ఎంబెడెడ్ అంటే మనం ఒక ఫైల్ అయితే ఎంబెడ్ చేయాలి ఇమేజ్లోకి. ఈఎఫ్ వచ్చేసి ఎంబెడెడ్ ఫైల్. ఏ ఫైల్ అయితే మనం ఎంబెడ్ చేయాలనుకున్నారో దాన్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. జస్ట్ నేను టెక్స్ట్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ వచ్చేసేది. దాని తర్వాత కవర్ ఫైల్ అయితే ఇవ్వాలి. డాష్ సిఎఫ్ ఈస్ కవర్ ఫైల్. నెక్స్ట్ మీరు ఇమేజ్ యొక్క పాత్ అయితే ఇవ్వాలి. దానికి మీరు ఇమేజ్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఇచ్చేసాక ఎంటర్ అయితే ఇచ్చేసేయండి. ఎంటర్ ఇచ్చాక ఫ్రేజ్ అయితే అడిగిద్ది, అంటే పాస్వర్డ్ అన్నట్టు. పాస్వర్డ్ వచ్చేసి ఇచ్చేసేయండి. మళ్ళీ రీఎంటర్ చేయమని. రీఎంటర్ చేశాక ఎంబెడ్ అంటే సక్సెస్ఫుల్గా ఈ యొక్క టెక్స్ట్ ఫైల్ అనేది ఈ ఇమేజ్లోకి ఎంబెడ్ చేసినట్టు. ఇప్పుడు మనం ఏ టెక్స్ట్ ఫైల్ అయితే ఎంబెడ్ చేసిందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి టెక్స్ట్ ఫైల్ని. సో దానికి ఏం చేయాలంటే మనం సేమ్ దానికి ఈసారి కమాండ్ ఏంటంటే ఈసారి ఎక్స్ట్రాక్ట్ డాష్ ఎస్ఎఫ్ ఫైల్. ఎస్ఎఫ్ అనేది స్టెక్ హైడ్ ఫైల్ అనే అర్థం. ఇప్పుడు మనం స్టెక్ హైడ్ ఫైల్ అంటే ఏంటంటే మనం ఇమేజెస్ ఇక్కడ మనం ఏ అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసామో ఆ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక స్పేస్ డాష్ ఎక్స్ఎఫ్ అనేది టైప్ చేయండి. ఎక్స్ఎఫ్ అంటే ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ అని అర్థం. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్ అనేది అయితే కొత్తగా అయితే క్రియేట్ అవ్వాలి. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఇక్కడ పేరైతే మార్చండి. నేనైతే అఖిల్1 అని అయితే పెడతాను. అఖిల్1 అని పెట్టేసి ఎంటర్ అయితే చేసేస్తున్నాను. ఫ్రేజ్ అయితే అడిగింది. ఇందాక మనం పెట్టిన పాస్వర్డ్ అయితే అడిగింది. ఇందాక పెట్టిన పాస్వర్డ్ అయితే మనం ఇచ్చేద్దాం. సో ఇక్కడైతే అయిపోయింది. ఎక్స్ట్రాక్టెడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే ఒక కొత్త akhil1.txt ఒక ఫైల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే క్రాస్ వెరిఫై చేద్దాం. రెండు ఒకటే ఉన్నాయో లేవో. దిస్ ఈజ్ ఎ సీక్రెట్ మెసేజ్ అండ్ చూసారంటే మీరు రెండు ఒకటి. దిస్ ఈజ్ ఎ సీక్రెట్ మెసేజ్ చూసారా. ఇట్లయితే మీరు ఒకదాన్ని అయితే ఒక ఫైల్ ఒక ఇమేజ్ లో ఒక ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేయొచ్చు. ఎన్క్రిప్ట్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.